నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకము లేని వాడి దగ్గర ఉన్న దీవెనలు పోతాయి. అది కూడా చెప్పండి పక్కన వాళ్ళకి. నమ్మకంగా లేని వాడి దగ్గర ఏం పోతాయండి? నీకు దేవుడు ఏదైనా పని ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా చేయలేదు కాబట్టి నీకు ఇప్పుడు పని దొరకట్లా. దేవుడు నీకు ఏదైనా పని ఇచ్చినప్పుడు నువ్వు యథార్థంగా పని చేయలేదు కాబట్టి నీకు పని దొరకట్లా. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుడు నువ్వు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి నీకు పని దొరకట్లా. దేవుడు నిన్ను బహుగా ఫలింపజేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేసావు కనుక ఈ రోజున నీకు నాటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అవునంటారా కాదంటారా? ఎప్పటికైనా సరే దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమనంటే, అరణ్యములో నేను త్రోవ కలగజేస్తాను. అంటే నువ్వు ఇప్పుడు అరణ్యంలో వెళ్తా ఉన్నావు. హల్లెలూయా. ఆయనను సరే దేవుడిని పట్ల ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను నీకు విడుదల కలిగించాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నేను తిండిబోతుగా ఉంటాను, ఇంకా నేను నిద్రబోతుగా ఉంటాను, ఇంకా నేను తిరుగుబోతుగా ఉంటాను, ఇంకా నేను తిట్టుబోతుగా ఉంటాను అంటే నిన్ను ఎవ్వడూ బాగు చేయలేడు. ఇది బాగుపడే వారికి చెప్తున్న మాట. నేను బాగా అవ్వాలనుకునే వారికి చెప్తున్న మాట. నేను బాగుగా బ్రతకాలనుకునే వారికి చెప్తున్న మాట. ఇది దేవుని యొక్క మాట. ఎప్పటికైనా దేవుడు నీకు విడుదల కలిగించాలని ఆశపడుతున్నాడు. విడుదల పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, విడుదల పొందుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, విడుదల కలిగించడానికి ఆయన శక్తివంతుడు. ఎందుకంటే పేతురుకు ఆయన విడుదల కలిగించాడు, పౌలు శీలలకు ఆయన విడుదల కలిగించాడు, షడ్రకు మేషకు అబద్నిగోలకు ఆయన విడుదల కలిగించాడు, అగ్నిగుండాన్ని సైతం ఆశీర్వాదకరంగా మార్చాడు ఆయన. గట్టిగా చెప్పండి.